India's first Telugu musical app. Download unlimited songs on multiple devices and listen offline. Subscribe now and lock down the offer price for life. మహానటి సావిత్రి బయోపిక్గా రిలీజ్ అయిన సినిమా మహానటి నిన్ననే రిలీజ్ అయింది. అందరిలాగే నేను చాలా ఉత్సాహంగా వెళ్ళాను. అందులో కీర్తి సురేష్ని ఎన్నుకోవడం విషయంలో కానీ, తర్వాత అప్పటి కాస్ట్యూమ్స్, అప్పటి సెట్స్, దానికి తగ్గ నటీనటుల వేషభాషలు మొత్తం అంతాను తీసుకురావడంలో చాలా వరకు నాగశ్వని చేసిన ప్రయత్నాన్ని మనం 100% హర్షించాల్సిందే. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే కానీ ప్రజెంట్ ఎరాకి సంబంధించి సావిత్రి బయోపిక్ తీయడం అనేది ఒక మంచి ప్రయత్నం, సాహసం, ఎవ్రీథింగ్. ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేస్తే చాలా బయోపిక్స్ తీయదగ్గ చరిత్రలు మన తెలుగువారి సినిమా ప్రపంచంలో చాలా ఉన్నాయి. దీనికి నాగ్ అశ్విన్ చేసిన రీసెర్చ్ చాలా గొప్పది. కాకపోతే ఆ రీసెర్చ్ మరింత లోతుగా జరుగుంటే బాగుండని నాకు అనిపించింది కొన్ని విషయాల్లో. ఎందుకంటే నేను సావిత్రి సినిమాలు చూస్తూ పెరిగిన ప్రేక్షకుడిని, జర్నలిస్ట్ని. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ఆమె చిత్రాలని నేను చూసిన వాడిని. అదే కాదు, ఆవిడకి సంబంధించిన ఆర్టికల్స్ చదివిన వాడిని, ఒక అవగాహన ఉన్నవాడిని. దానికి సంబంధించి సావిత్రితో పని చేయించుకున్న వాళ్ళందరితోని కొద్దో గొప్ప ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరిచయాలు, అనుభవాలు ఉన్నవాడిని. అవన్నీ నేను బేరీజు వేసుకొని చూసుకుంటే కొన్ని నిరాశకు గురి చేసిన సంఘటనలు కానీ, ఇన్సిడెంట్స్ కానీ ఉన్నాయి నాకు. మొట్టమొదటిది, కేవీ రెడ్డి గారు సంగీతం శ్రీనివాసరావు గారిని సంగీతం అని పిలవడం. కేవీ రెడ్డి గారికి అలవాటు ఏంటంటే ఎవరినైనా సరే మిస్టర్ అని కానీ లేదా ఇంగ్లీష్లో కానీ చెప్పడం తప్ప ఇంటి పేరుతో పిలిచిన దాఖలాలు లేవు. ముఖ్యంగా సంగీతం శ్రీనివాసరావు గారిని మిస్టర్ శ్రీనివాసరావు ఆర్ శ్రీనివాసరావు అని పిలిచేవారు. సంగీతం అని పిలవలా. కేవీ రెడ్డి, సంగీతం శ్రీనివాసరావు, సావిత్రి కాంబినేషన్లో వచ్చినవి 2 సినిమాలు, దొంగరాముడు, మాయాబజార్. ఆ మాయాబజార్కి సంబంధించి ఒక సీన్ చూపించారు. అక్కడే సంగీతం అని అనిపించారు. అది మనం వెరిఫై చేసుకున్నా, పరిశోధన చేసినా దొరికే విషయమే. ఎందుకంటే సంగీత శ్రీనివాసరావు గారికి మనకి అవైలబుల్గా ఉన్నారు. ఇకపోతే కేవీ రెడ్డి గారు షార్ట్ అయిపోయిన తర్వాత కట్ ఓకే అనేవారు కాదు. కట్, పాస్, కట్ గుడ్, కట్ ఫైన్ అనేవారు తప్ప కట్ ఓకే అని ఆయన అనలేదు. ఇది సంగీతం శ్రీనివాసరావు గారిని అడిగితే చెప్తారు. ఎందుకంటే నేను సంగీతం శ్రీనివాసరావు గారితో గుర్తుకొస్తున్న ఎపిసోడ్లు చేసిన వాడిని, ఆయనకి కేవీ రెడ్డి గారికి ఉన్న అనుబంధం గురించి బాగా తెలిసిన వాడిని. కాబట్టి ఇది నాకు కేవీ రెడ్డి సంగీతానికి సంబంధించిన ఎపిసోడ్స్ వరకు ఒక కొంచెం లోతుగా విస్తృతమైన పరిశోధన జరుపుంటే బాగుండేది అనిపించిన ఒక సంఘటన. మరొకటి, చక్రపాణి గారి గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆలూరు చక్రపాణి అన్నారు. అలా వికీపీడియాలో కూడా రాసి ఉంది. ఆలూరు వెంకట సుబ్బారావు ఆయన అసలు పేరు, చక్రపాణిగా వ్యవహారనామం. అదంతా తీసి ఈయన చక్రపాణి గారు అని చెప్పుంటే బాగుండేది. దీనికి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, భానుమతితో తీసిన మిస్సమ్మ రీల్స్ని చక్రపాణి గారే తగలబెట్టేసినట్టుగా చూపించారు. నిజానికి అది తగలబెట్టింది చక్రపాణి గారు కాదు, నాగిరెడ్డి గారు. ఈ విషయం నాకు దాసరి నారాయణరావు గారు చెప్పారు. నేను దాసరి నారాయణరావు గారి జీవిత చరిత్ర చిత్రం అనే మ్యాగజైన్కి రాస్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు, సంఘటనలు ఎలాగ వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్పారు. అది సీరియల్గా చిత్రం మ్యాగజైన్లో వచ్చింది. ఆ చిత్రం మ్యాగజైను ఎడిటర్ బాబురావు గారు చనిపోయినా అందులో పనిచేసిన భవానీ ఇప్పుడు సాక్షిలో సినిమా పేజీ చూస్తున్నారు. ఆవిడ దగ్గర కాపీ ఉంది, ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. సంసారం సినిమాలో సావిత్రి డైలాగ్ చెప్పలేకపోవడంతో తీసేశాం అన్నట్టుగా చూపించారు. కొంతవరకు నిజం. సంసారం సినిమాలో సావిత్రి డైలాగు సరిగ్గా చెప్పలేకపోవడంతో ఆమెను హీరోయిన్ ఫ్రెండ్ పాత్రకు షిఫ్ట్ చేశారు. యాక్చువల్గా
నాగేశ్వరరావు పక్కన జోడీగా యాక్ట్ చేసి ఉండాల్సింది. ఆ జోడీగా యాక్ట్ చేసిన అమ్మాయి పక్కన ఫ్రెండ్గా యాక్ట్ చేయించాల్సి వచ్చింది. అక్కడ సావిత్రి గారి డైలాగు హీరో నాగేశ్వరరావు లాగే ఉన్నావే అని ఉంటుంది. ఆవిడని పూర్తిగా ఆ సినిమా నుంచి తీసేయలేదు. పోనీ అక్కడికి అది అయిపోయిందా అనుకుంటే తర్వాత సీన్లో అవసరాలు శ్రీనివాసరావు అంటే ఎల్వి ప్రసాద్ పోర్షన్ అయినా నువ్వు ఇంత బాగా చెప్పుంటే సంసారం నుంచి తీసేసేవాడిని కదమ్మా అని అంటారు. దీని నుంచి ఏ ఇంప్రెషన్ వచ్చింది? సంసారం సినిమా నుంచి ఆవిడని పూర్తిగా తొలగించారు అని వస్తుంది. పూర్తిగా తొలగించలేదు, ఆవిడ పాత్ర షిఫ్ట్ అయింది అంతే. ఇక మిస్సమ్మ సినిమా తమిళ వెర్షన్ గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సమంతతో అంటాడు, తమిళంలో జమినీ గణేషన్ సావిత్రి యాక్ట్ చేశారు కదా అని. అక్కడ వెంటనే ఆ తమిళంలో జమినీ గణేషన్ సావిత్రి యాక్ట్ చేసిన సీన్ చూపిస్తూ తెలుగు పాట రావోయి చందమామ వేశారు. యాక్చువల్గా అక్కడ తమిళంలో వారాయో వెన్నీలాయే అనే పాట అక్కడ ఆ రోజుల్లో చాలా ఫేమస్ తమిళనాట. ఆ పాట యాజ్ ఇట్ ఈస్గా వేయచ్చు. ఆ పాటని మరొక సన్నివేశంలో టీవీ నుంచి వస్తున్నట్టుగా చూపించారు. ఇక్కడ అది వేసుంటే అప్రాపరేట్గా ఉండేది. కొన్ని సజీవ పాత్రల్ని పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీకి దగ్గరగా ఉండే ప్రజెంట్ నటీనటుల్ని ఎన్నుకోవడంలో కూడా కొంత తెలివితేటలు చూపిస్తే బాగుండేది. ముఖ్యంగా పెంగళి పాత్ర, దానికి సాయి మాధవ్ బుర్రతో నటింపజేశారు. పెంగళి నాగేంద్రరావు గారు సన్నగా పొడవుగా రివటలా ఉంటారు, బొగ్గలు కూడా లోతు గడిపోయి ఉంటాయి. సాయి మాధవ్ బుర్ర పర్సనాలిటీ అలా ఉండదు. మరి ఎందుకు ఆయన చేత నటింపజేశారో, ఆయనది బాగా నటించలేదని కాదు, నటించారు, కానీ ఆయన ఎన్నుకోవడం గల ఔచిత్యం నాకు అర్థం కాల. ఇంకొకటి ఏంటంటే దేవదాసు సినిమాలో సిఎస్ఆర్ కొడుకుగా అంటే సావిత్రికి కొడుకుగా నటించినది జీవిజీ కృష్ణ. ఆయన సినిమా రంగం అనే పత్రికకి ఎడిటర్గా ఉండేవారు. ఆయన సావిత్రి గురించి నేను కొంత రీసెర్చ్ చేసి పుస్తకం రాశాను, నేను అది పైకి తీసుకురాలేకపోయాను, ఆ బాధ్యతను పోయి తీసుకోవాలమ్మా అని సమంతకిస్తారు. నిజానికి ఆ పుస్తకం విడుదలైంది. అది అసంపూర్ణంగా ఉందో లేదో తెలియదు, కానీ పుస్తకం మాత్రం విడుదలైంది. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది ఆ పుస్తకం, నేను చాలాసార్లు చదివాను. అందులో ఈ సావిత్రి హిస్టరీ అంతా నాకు ఈ మాత్రమే తెలియడానికి కారణం ఆ పుస్తకం. మరొకటి, అది కొంచెం ప్రేక్షకులు నోటీస్ చేయలేదేమో, సావిత్రికి ఎడం చేతి వాటం అది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఏంటంటే ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళకి మొట్టమొదటి ఎడం చేయి లేస్తుంది. సావిత్రి ఇంకొక అమ్మాయిని కొట్టే సీన్లో రెండు చేతులతోనూ కొడుతుంది తప్ప ఎడం చేయి మొదటగా లేవదు. అలాగే సావిత్రికి అలవాటు ఉండేది, ఆవిడ కోపం వస్తే ఎడం చేయి పిడికిలి మొట్టమొదట బిగుసుకునేది. ఆ అలవాటును కూడా చూపించుంటే బాగుండేది. ఎందుకంటే ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళకి ఎడం చేయి ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల మన నాగ్ అశ్విన్ మరింత శ్రద్ధ, మరింత పరిశోధన చేసుంటే నాబోటి వాడికి కూడా కొంత తృప్తిగా ఉండేదేమో. ఇవన్నీ నన్ను కొంచెం నిరాశకు గురి చేసిన సంఘటనలు. ఇది తప్పిస్తే ఒక బయోపిక్ రావడం హర్షించదగ్గ ప్రయత్నం, దాన్ని అప్రిషియేట్ చేద్దాం. ఇలాంటి వాటిని విషయంలో ఫ్యూచర్లో మరొకళ్ళు ఎవరైనా బయోపిక్ తీస్తే ఇలాంటి రీసెర్చ్ చేసుకోవాలి, ఎంతమందిని వీలైతే అంతమందిని కలవాలి, వీలైతే వాళ్ళని తెలిసిన వాళ్ళకి చూపించాలి అన్న ఒక అవగాహన వస్తే బాగుంటుంది. దీనికి మరొక ఉదాహరణ చెప్తాను. అంటే ఈ సంఘటనకి రిలవెంట్ కాకపోవచ్చు, కానీ అవతల వాళ్ళకి చూపించడం అన్నది ఒక మంచి సంఘటన నేను అనుకుని చెప్తున్నాను. దొంగరాముడు సినిమా పూర్తయ్యాక, అది అన్నపూర్ణ వారికి మొట్టమొదటి సినిమా. దుక్పాటి మధుసూదనరావు గారు, నాగేశ్వరరావు గారి వాళ్ళ కాంబినేషన్లో వాళ్ళ సంస్థతో వచ్చిన సినిమా. ఆ సినిమా అయిపోయాక ముదిగొండ లింగమూర్తి అని ఒక నటుడు ఉండేవారు. ఆ రోజులో చాలా నిష్కర్షగా మాట్లాడతారు. మనకి లేటెస్ట్గా ఆయన నటించే సినిమా చూడాలనుకుంటే, లేటెస్ట్ అంటే ఈ కాలం కాదు, మహామంత్రి తిమ్మరసలో హంవీరుడిగా వేసిన ఆయన ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద కొండబద్దలు కొట్టి చెప్పగల వ్యక్తి. ఆయనకి చూపిద్దామండి అన్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఎందుకు తిడతాడు అని దుక్పాటి మధుసూదనరావు గారు అన్నారంట. అంటే పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు రావద్దులండి అని అక్కడ ఆయనకి కూర్చోబెట్టి ప్రివ్యూ వేశారు. లింగమూర్తి గారు ఏం చేశారంటే అలా సినిమా చూస్తూ, ఎందుకంటే కేవీ రెడ్డి దగ్గర యాక్ట్ చేసిన వ్యక్తి ముదిగొండ లింగమూర్తి,
దొంగరాముడికి డైరెక్టర్ కేవీ రెడ్డి. అయినా సరే ఆయన ఎటువంటి మొహమాటానికి లోనివ్వకుండా, కేవీ ఏంటా ఇది, ఈ సీన్ ఎందుకు మళ్ళీ రిపీట్ చేసావు, ప్రేక్షకులకు బోర్ కొట్టదు, అక్కడ ఆల్రెడీ నవ్వారు కదా, మళ్ళీ వాళ్ళతో నవ్వించే ప్రయత్నం ఎందుకు చేస్తావు, తీసి అడ్డుపడుతుంది అని ఆ తేలు సీన్ ఒకటి ఉంది దొంగరాముడిలో. ఆ సీన్ 2 సార్లు రిపీట్ అయ్యేసరికి ఆయన పట్టుకొని అన్నారు. తర్వాత కేవీ రెడ్డి గారికి ఆ సలహా నచ్చి ఆ తేలు సీన్ తీసేశారు. దొంగరాముడి సినిమాలో అది రెండోసారి ఉండదు. అంత నిష్కర్షగా చెప్పేవాళ్ళని నాగశ్విన్ మరికొంతమందిని కలిసి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం పర్ఫెక్షన్కి ఇంకా దగ్గరగా వెళ్తామని నాదొక నమ్మకం. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇది కేవలం ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, ఎవరిని హర్ట్ చేయాలని కాకుండా, నా మనసులోని భావాలను మీతో పంచుకునే ప్రయత్నంలో అందిస్తున్న ఒక చిన్న ఎపిసోడ్. సెలవు. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.